BSR6 న్యూస్ హన్మకొండ జిల్లా ఎలకతుర్తి మండల కేంద్రంలో హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందిన నవీన్ యాదవ్ ఎన్నికల పట్ల ఎలకతుర్తి కాంగ్రెస్ కార్యకర్తలు ఎలకతుర్తి అంబేద్కర్ కూడలి వద్ద బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఇది మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఛాలెంజ్ గా తీసుకుని యాదవ్లను గెలిపించుకున్న నాయకుడు హుస్నాబాద్ నియోజకవర్గ ముద్దుబిడ్డ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ నిరూపించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎలకతుర్తి కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఎలిగేటి ఇంద్రసేనారెడ్డి, ఏఎంసీ చైర్మన్ సుగినే సంతాజీ, శీలం అనిల్ కుమార్, సీనియర్ కాంగ్రెస్ లీడర్ డాక్టర్ రమేష్ బాబు, శనిగరపు వెంకటేష్, సింగిల్ విండో మాజీ అధ్యక్షులు గోలి రాజేశ్వరరావు, మాజీ సర్పంచ్ యాదగిరి గౌడ్, పాక రమేష్, గోడిసాల సురేష్, గొర్రె మహేందర్, వీరమల్ల రంజిత్, బత్తిని రవీందర్ గౌడ్, జనగాని లక్ష్మీనారాయణ, ప్రభాకర్ రావు, సురేందర్, అంబాల శ్రీకాంత్, అంబాల జగన్, నవీన్, సాహు ఎలకతుర్తి మండల కేంద్రంలోని అన్ని గ్రామాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, పొన్నం ప్రభాకర్ అన్న గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. నవీన్ అన్న నాయకత్వం, నవీన్ అన్న నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రేవంత్ అన్న నాయకత్వం, పొన్నం అన్న నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. పొన్నం ప్రభాకర్ అన్న మధ్యలో పెట్టుకోవాలి.